చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో టీ అనేది ఒక పార్ట్గా మారింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు ఒక్కొక్కరు ఎన్ని టీలు తాగుతున్నారు, ఆ తాగినటువంటి టీ ఎక్కడికి వెళ్తుంది, దానివల్ల మంచి జరుగుతుందా, బాడీలో చెడు జరుగుతుందా, అండ్ ఉదయం లేవడంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీతోనే లైఫ్ మొదలు పెట్టేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో, ఎక్కడ బయట కూడా. మరి ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుంది మనిషి బాడీలో, దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ చరణ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు ఎలిడెంట్ హాస్పిటల్ నుంచి. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ టీ తాగడం మంచి అనేదే, టాపిక్. టీ తాగడం చాలామంది ఎక్కువ తాగితే అనారోగ్యం అంటూ చెప్తూ ఉంటారు. అలాంటిది ఉదయం బ్రష్ వేయడంతోటే, కొంతమంది బ్రష్ కూడా వేయరనుకుంటా, బయటకి అట్లా సరదాగా చల్లదనానికి ఇప్పుడు ఈ చలికాలం ఇంకెక్కువ బయటికి వెళ్ళి ఆ టీ డబ్బాల దగ్గర ఒక ఛాయ్ తాగితే గానీ మాకు రిలీఫ్ ఉండదంటూ ఉదయం పరిగడుపులో టీ తాగేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఇలాంటి వారికి అది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా, లేకుంటే ఏం లేవా? 100% అండి. ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే టీ అనేది ఇట్స్ ఎ డైలీ లైఫ్. ఇట్స్ లైక్ ఎన్ ఎమోషన్. అరే! టీ తాగలేదు అంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్‌లో ఉంటాం మనం. కాకపోతే అలాంటి టీ మనకు ఎప్పుడు తాగితే ఏ రకంగా బిహేవ్ చేస్తది? ఏ ఎంతవరకు మనకు డ్యామేజ్ అయితది? ఎంతవరకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయనేది మనం ఈరోజు చర్చిద్దాం. యాక్చువల్‌గా మార్నింగ్ లేవంగానే, ఎర్లీ మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకొని డైరెక్ట్‌గా టీ తాగినారనుకోండి, ఇట్ ఈస్ 100% నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద హెల్త్. అట్లా చేస్తే గనక మీ గట్ హెల్త్ అనేది చాలా ఇష్యూస్ ఎదుర్కోవాల్సొస్తది. గట్ హెల్త్ అంటే ఏంది? మీ మీరు తిన్న ఫుడ్ ఏ రకంగా అరుగుతుందని, లేదంటే మీరు ఏ ఏ ఏదన్నా టైంకి తిన్నా, లేదంటే ఏదైనా మసాలా తిన్నా అసిడిటీ పెరుగుతుందా? వీటన్నిటికి రీజన్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంది అంటే, ఎర్లీ మార్నింగ్ లేవంగానే మీరు డైరెక్ట్‌గా టీ తాగడం అనేది. ఎందుకంటే అందులో టానిన్స్ అని ఉంటాయి. ఆ టానిన్స్ వల్ల ఏమవుతది? మన గట్ హెల్త్ అంతా పాడైపోయి యాసిడ్ రిలీజ్ అనేసి ఎక్కువైతది. ఎర్లీ మార్నింగే మనకి యాసిడ్ రిలీజ్ అనేది ఎక్కువైంది అనంటే, ఆ డే అంతా మీకు అసిడిటీనే ఉంటది. సో, ఈ రకంగా కొన్ని రోజులు పోయింది అనంటే, మీకు ఒబేసిటీ రావడము, ఇండైజెషన్ కావడము, కాన్‌స్టిపేషన్ రావడము ఇలాంటి సమస్యలకు దారి తీయొచ్చు. ఏది ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల? సో ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల. సో, ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలి అనంటే, ఫస్ట్ బ్రష్ చేసుకోండి. బ్రష్ చేసుకున్న తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ చేయండి. బ్రష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫస్ట్ ల్యూక్ వార్మ్ వాటర్ గాని, లేదా నార్మల్ వాటర్ గాని ఒక గ్లాస్ తీసుకొని, కొద్దిసేపు ఆగిన తర్వాత అప్పుడు కావాలండి అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ బ్రేక్ ఇచ్చి, మన గట్ హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు మీరు టీ తాగొచ్చు. లేదు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు. లేదనంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. అంతేగాని ఎవ్రీ 1 అవర్‌కో, 2 అవర్‌కో మధ్యలో టీ తాగడం అనేది కరెక్ట్ కాదు. అండ్ సెకండ్ థింగ్, దానివల్ల వచ్చే టీ ఎప్పుడెప్పుడు డిసడ్వాంటేజ్ తాగాలి? ఏంటి సార్? ఏది అంటే డైలీ ఫుడ్ లైఫ్‌లో తిన్నాక ఎక్కువ తీసుకుంటేనా? చాయలు తాగడం వల్ల. డైలీ లైఫ్‌లో ఎక్కువ తీసుకుంటే ఏమవుతది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ టైమ్ అయింది. లంచ్ టైమ్ అయినప్పుడు మనకు ఆకలవుతది. ఆకలవుతది అన్నప్పుడు ఏమవుతది? మీ స్టమక్ మీకు ఇన్‌స్ట్రక్షన్ ఇస్తది. మీకో ఫీల్ వస్తది. అరే! తినాలి అని. అట్లాంటి టైమ్‌లో మీరు టీ తీసుకుంటే ఆ ఆకలనేది పోతది. పోయి ఏమవుతది? యాసిడ్ రిలీజ్ అనేసి ఎక్కువైతాయి. యాసిడ్ రిలీజ్ ఎక్కువైనప్పుడు ఏం జరుగుతది? అసిడిటీ ఫార్మ్ అయితది. ఒబేసిటీ వస్తది. మనం సరిగ్గా తినకపోవడం వల్ల మనకు కావాల్సిన విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా రావు. సో, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో, అట్లా గాకుండా మీరు ఫుడ్ తిన్న తర్వాత గనక టీ తాగిరనుకోండి, సరే మనం తినడం తగ్గిపోతది అనేసి తిన్న తర్వాత తాగితే, తిన్న తర్వాత తాగడం వల్ల ఏమవుతుందంటే చాలా న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ రావు. ఎందుకు మనం ఫుడ్ అనేది కడుపులోకెళ్ళిన తర్వాత ఇంటెస్టైన్ నుండి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని బాడీ అబ్జార్బ్ చేసుకుంటది. ఎస్పెషల్లీ టీ తాగిన తర్వాత ఇప్పుడు లంచ్ గాని, డిన్నర్ తర్వాత టీ తాగితే మెయిన్‌గా ఐరన్ అబ్జార్ప్షన్ అనేది పోతది. ఐరన్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా లేకపోతే మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తగ్గిపోయి హెడేక్స్ రావడం గాని, బాడీ ఏక్స్ రావడం గాని, డే అంతా డల్‌గా ఉండడం గాని ఇలాంటివి జరుగుతాయి. స్లీప్ డిస్టర్బెన్స్ కూడా అవుతది. ఇటు కూడా కొంతమంది ప్రత్యేకంగా టీ తాగడానికే బండ్లేసుకొని కిలోమీటర్ల దూరం వెళ్లి తాగేటోళ్ళు కూడా ఉన్నారు సార్ హైదరాబాద్‌లో. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మిడ్‌నైట్ అవునవును. కూడా చెప్పినా గదా! చార్మినార్ టీ టైమ్‌లో. ఈస్ ఎ ఎమోషన్. హ్మ్. టీ ఈజ్ లైక్ ఎమోషన్ మన వాళ్ళకి. బట్ ఎర్లీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకుంటే నథింగ్ టు వరీ. కానీ మిడ్ మీల్ బ్రేక్స్‌లో, ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ అరౌండ్ 11:00 ఒకటి, 1:00 ఒకటి, 3:00 ఒకటి, 7, 8 ఎస్పెషల్లీ ఆఫ్టర్ 7 అయితే అవాయిడ్ చేయడం చాలా బెటర్. స్లీప్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతది. సార్ అలాగే ఇప్పుడు ఈ టీ అనేది అబ్బాయిలకు, అమ్మాయిలకు ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందా? లేకుంటే ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా సార్?
ఓకే. ఆల్‌మోస్ట్ సేమ్ గానే ఉంటది. కొంచెం డిఫరెన్స్ ఎక్కడొస్తదంటే, ఇప్పుడు ఫిమేల్‌ని తీసుకుంటే స్వతహా వాళ్ళకు బై నేచరే కొంచెం బ్లడ్ లాస్ అనేది జరుగుతా ఉంటది. సో, ఈ బ్లడ్ లాస్ జరిగినప్పుడు ఏమవుతది, వాళ్ళకు స్వతహాగానే హిమోగ్లోబిన్ ఇష్యూస్ వస్తుంటాయి. సో, మనం ఎప్పుడైతే ఈ టీ తీసుకోవడం జరుగుతదో, ఈ టీ తాగడం వల్ల గూడా దాంట్లో ఉండే మన ఫుడ్‌లో ఉండే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్‌గా జరగక, మళ్ళీ హిమోగ్లోబిన్ ఇష్యూస్ రావడము, హెడేక్స్ రావడము, బాడీ క్రాంప్స్ రావడము ఇవన్నీ జరుగుతాయి. అంతే గాకుండా ఇంకొక మెయిన్ ఇష్యూ ఏందంటే, ఇద్దరు మేల్స్, ఫీమేల్స్‌లో ఇద్దరిలో జరుగుతది. మన టీత్ పైన గార అనేది ఏర్పడతది. టీత్ అనేటివి బ్రౌన్ కలర్‌లో మారడం జరుగుతది. ఒకసారి బ్రౌన్ కలర్‌లో మారడం జరిగితే, స్లోగా వాటి యొక్క ప్రభావం అనేది మన గమ్స్ పైన పడి, గమ్స్ నుండి బ్లీడింగ్ రావడము, గమ్స్ కిందికి జారిపోవడము, స్లోగా పళ్ళు లూజ్ అయిపోవడము. సో, ఇట్లాంటియన్నీ జరుగుతాయి. కానీ, ఇవన్నీ ఒక రోజులో జరగవండి. ఇది జరగడానికి మినిమమ్ మీరు డైలీ ఈ రకంగా టీస్ ఒక 5 ఇయర్సో, 8 ఇయర్సో తీసుకుంటే, అప్పటికి మీకు సింప్టమ్ వచ్చేంత డ్యామేజ్ జరుగుతది. సో, ఇవన్నీ జరగకుండా ఉండాలి అనంటే, టీ తాగిన తర్వాత గాని, మీరు అట్‌లీస్ట్ మీరు బ్రష్ చేసుకోండి. లేదంటే బాగా గార్గిల్ చేయండి. సో, మీకు ఇలాంటి స్టెయిన్స్ రాకుండా ఉంటాయి. ఎవ్రీ 4 మంత్స్‌కోసారి డెంటిస్ట్‌ని కలవండి. మీకేమైనా క్లీనింగ్ అట్లా కావాలంటే చేసుకోవచ్చు. సో, ఈ రకమైన మీరు ప్రికాషన్స్ గనక తీసుకుంటే, మీరు లిమిటెడ్‌గా అంటే డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి టీ తాగినా ఎలాంటి ఇబ్బందుండదు. అండ్ ఇంకొకటి సార్ ఈ టీలో ప్రధానంగా ఎలాంటి క్వాలిటీ ఉన్న టీ తాగితే బెటర్ అంటారు? ఎందుకంటే బయట మనం రోడ్డు మీద చూస్తుంటాం సార్ అప్పుడప్పుడు. ఉదయం స్టార్ట్ చేస్తారు ఒక బౌల్ పెట్టి. మళ్ళీ మిడ్‌నైట్ అవును. వరకు నాన్ స్టాప్ అదే బౌల్‌లో రన్ అవుతూనే ఉంటుంది. మరుగుతూనే ఉంటుంది. మరుగుతూనే ఉంటుంది. దాన్ని కంటిన్యూ యాహ్! చేస్తూనే ఉంటారు. అలాంటిదైతే అస్సలు తీసుకోవద్దు. మీరు ఖచ్చితంగా టీ తాగాలి అని అనుకుంటే, డైరెక్ట్ మీరు టీ పౌడర్ ప్యాకెట్ ఉంటది గదా! ఆ ప్యాకెట్ డిప్ టీ అంటాం గదా! ఆ డిప్ టీ తీసుకోవచ్చు. అంత మరిగింది తీసుకుంటే ఏమైతదేంటంటే, అందులో టానిన్స్ రావు. ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం టీ తాగినట్టు తాగుతాం. అండ్ నెక్స్ట్ మీరు ఖచ్చితంగా టీ తాగాలి అనుకుంటే, యూ కెన్ గో ఫర్ ద గ్రీన్ టీ. ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ దెన్ అదర్ రెగ్యులర్ టీ. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి టీ ఎలాంటి అడిక్షన్ మనందరికీ తెలిసిందే. కాకపోతే దాన్ని మితంగా తీసుకుంటే బావుంటుంది. అమితంగా తీసుకుంటే ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.